హాయ్ హలో వైజాగ్, ఎలా ఉన్నారు? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ హ్యాపీలు చేద్దాం. ఫాగ్ ఉంది, చాలా ఫాగ్ ఉంది. హాయ్ అమ్మా. ఈ 3 months ఉంటుందా మళ్ళీ? తర్వాత మళ్ళీ ఏం చేస్తారన్నా? ఓకే, ఇంకా కాకుండా అప్పుడప్పుడు హెల్ప్ చేయండి మనజాంగి. సో మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది మన వైజాగ్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే వనజంగి మీదుగా తరుబు వాటర్ ఫాల్స్ మరియు అరకు అయితే వెళ్ళామండి, కాఫీ ప్లాంట్స్ అన్నీ చూసుకొని. సో ఫస్ట్ ఈ వీడియో వచ్చేసరికి మన వనజంగి అయితే వీడియోలో ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి తరుబు వాటర్ ఫాల్స్. సో ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ 600 రూపీస్ మాత్రమే అయింది. సో ఓవరాల్గా ఒక 2000 వేసుకోండి పర్ హెడ్, అంటే ఖర్చులన్నీ పోగా. సో ఈ వీడియోలో మీకు వనజంగి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి తరుబు వాటర్ ఫాల్స్ ఎలా రీచ్ అయ్యామనేది మీకు వీడియోలో వెళ్ళే దారి మీకు చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ట్రిప్ అయితే మేము సడన్గా అనుకున్నామండి. ఒక 5 to 7 మెంబర్స్ అయితే మేము ట్రిప్ ప్లాన్ చేసాం. ఓవరాల్గా మేమైతే 7 మెంబర్స్ అయితే యాడ్ అయ్యామండి. సో ట్రిప్ అయితే మేము స్టార్ట్ చేసే ముందు బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎంత బడ్జెట్ ఏంటనేసి అనేది మీకు వెళ్ళే ముందు చెప్తాను. వనజంగి అరకు మీదుగా వస్తే ఒకసారి రండి. ఫాల్ చూసారా? చాలా బాగుంది. టైం వచ్చేసరికి మిడ్నైట్ 2:30 అయ్యింది. మేమైతే ఎలా వచ్చాం. సో ఫాగ్ చూసారు కదా, చాలా బాగుంది. అరకు, వనజంగి, లంబసంగి, బాల్డా కేవ్స్, మరగడ. ఇది పాడేరు అండి, పాడేరు ఘాటి. సో వస్తున్నాను. అక్కడ జనాలు చూసారు కదా. మొత్తం ఫుల్ ఫాగ్, చాలా ఫాగ్. ఫ్లాష్ తో రావట్లే బాగా. వెళ్ళేదారిలో అమ్మవారి టెంపుల్ వస్తుంది, దర్శనం చేసుకుని వెళ్ళండి. వనజంగి. సో రీచ్ అయ్యాము. ఏ టైంకి? 3:30 సేఫ్గా రీచ్ అయ్యాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. సో మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది మన వైజాగ్లో. ఓకేనా? మనోళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, బట్ క్లౌడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎప్పుడు క్లౌడ్స్ పడినా. ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ ఫ్రెండ్స్, వనజంగి వచ్చాము. క్లైమేట్ చూపిస్తాం, చిల్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బాగా చిల్లుగా ఉంది. ఫోటో కాదు, పడాలి. తీసా స్మైల్. ఎలంగ మావయ్య, ఏ ఎలంగ మావయ్య వేసాలి ఎవరా? చూస్తే చాలండి. వీడి కోసం ఎంతమంది లైట్లు పెట్టుకున్నారు చూడండి. ఆ నవ్వు చూడండి, ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనక్కి వచ్చేస్తాడు. మావాడు అక్కడ దండం పెట్టుకుంటున్నాడు. తీసుకొచ్చేస్తాను ఉండండి. అరే బాబు, మేమైతే
వనజంగి అయితే 3:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. సో పైకి వెళ్ళి ఇక వ్యూస్ ఎలా ఉంటే చూడాలి. చల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే క్లౌడ్స్ వచ్చినప్పుడు, వర్షం పడేటప్పుడు రాకండి, ఎందుకంటే క్లౌడ్స్ ఉండవు. సో మంచు ఏం కనబడదు. సో ఎప్పుడైనా తుఫాన్లు అయితే స్టార్ట్ అయినా మంచు ఉండదు అస్సలు. ఇక్కడ వర్షం పడినప్పుడు రాకండి, వర్షం లేనప్పుడు మాత్రమే రండి. నాకు తెలిసి పైన ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చా ఒక 5 to 6 years బ్యాక్. ఓకే, పైకి వెళ్దాం. పొగలు వస్తున్నాయి, చాలా ఉంది. మేమైతే చికెన్ తీసుకుందాం. స్కిన్ ఉందా? సో మీరు వస్తే వర్షం పడుతుంది, క్లౌడ్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, వర్షం అన్ని తగ్గాక రండి, వారంటీ క్లౌడ్స్ బాగుంటాయి. ఓకేనా? రోడ్స్ కూడా జారుతాయి. ఓకేనా? వనజంగి వచ్చే వాళ్ళు రోడ్స్ కూడా జారుతాయి, చూసుకోండి. వనజంగి వచ్చిన వాళ్ళకి ఇదే వీడియో. చిన్న ఎంటర్టైన్మెంట్ అండి, అలా సాంగ్స్ పాడుకుని డాన్స్ చేసుకుని వెళ్తాం. చలికి తట్టుకోలేక డాన్స్ చేస్తున్నాం. మావాడైతే జీప్ మాట్లాడుతున్నాడు. జీప్ అయితే మనిషికి రన్ తీసుకుంటే తెలీదు. ఓకేనా? జీప్స్ పైకి వెళ్ళారు, కొంచెం నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీతో ఎవరైనా వస్తే జీప్ ప్రిఫర్ చేయండి. చాలా చల్లగా ఉంది. సో 50 రూపీస్ మనిషికి పర్ హెడ్. 150 అంతే. 6-7 years బ్యాక్ వచ్చాను. ఇది ఇక్కడికి పాట పాడుకుంటూ వెళ్ళా. పైకి వెళ్ళాక చూద్దాం. క్లౌడ్ లేదు, ఏట్ లేదు, అందుకే వర్షాకాలం రాంగ్ వస్తుంది. సో ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు 50 రూపీస్. మధ్య వరకు అయితే మీరు రావద్దు, పై వరకు వస్తేనే మీరు రండి. సో కొండ ఎక్కాక మళ్ళీ ఇంకా కిందకి డౌన్కి వెళ్ళి ఇంకోటి ఎక్కాలి. ఆ పైన ట్రెక్కింగ్ ఉంటుంది. ఓకేనా? చూడు మన నేడ అదే. హాయ్ గాయ్స్, ఆల్మోస్ట్ పైకి వచ్చాం. సో మా మేనేజర్ మొబైల్ పోయింది, మళ్ళీ పర్సన్ తీసుకొచ్చి ఇచ్చాడు. కనబడట్లేదు. మేనేజర్ అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? చెప్పడం మర్చిపోయా, నేను ఆఫీస్ వాళ్ళతో వచ్చానండి, ఆఫీస్ కొలీగ్స్తో. సో మీకు స్నో వస్తుంది మ్యాక్సిమం, చూడాలి మార్నింగ్. సేమ్ మెమరీస్ ఒక 6 to 7 years బ్యాక్ అనుకుంటా. మహామృగరాజు అడుగులో పిడుగులు రాలాలి. మానవ రూపంలో కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో. సరసం హాయ్ అమ్మా. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు వనజంగి? 3 నుంచి 9 గంటల వరకు స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ 3 months ఉంటుందా మళ్ళీ? 3 నుంచి తర్వాత మళ్ళీ ఏం చేస్తారన్నా? తర్వాత వ్యవసాయం చేస్తాం. ఓకే, పిల్లలు పడుకున్నారా? ఓకే, సరే అమ్మా. గైస్, ఎవరైనా వనజంగి వస్తే ఇక్కడికి రండి. మీరు రండి, తినండి. తినకపోతే పోతారు. అమ్మా మీ పేరేంటి? నా పేరు రాధ. రాధమ్మ. ఓకే, సో రాధమ్మ షాప్ దగ్గర రండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది.
వచ్చాను ముఖ్య అమ్మాయి ఒకసారి చూసే వచ్చి మీటర్ పొగ వస్తుంది. పొగ రాదు మరి ఏమో పొగ రాదు నోట్ నుంచి. ఉదయం మధ్యాహ్నం నుంచి అలా యూట్యూబ్ అమ్మాయి రాత్రి కష్టపడతారు, పిల్లలు పడుతున్నారు. చూస్తారా యూట్యూబ్ అది నెట్ చూస్తారు కదా. వచ్చిన వాళ్ళు చిన్నంగా కాకుండా అప్పుడప్పుడు హెల్ప్ చేయండి. వనజంగి పాడే. సో సీజన్ టైంలో రండి, మనతో సాయం చేసినట్టు ఉంటుంది. మీరు వస్తే మీకు స్ట్రీట్ గా వస్తే రైట్ సైడ్ షాప్ ఉంటుంది, ఇక్కడ వచ్చి తినండి. 30 రూపీస్ ఓన్లీ. సో తినేసి హ్యాపీగా కొండపైకి వెళ్ళి చిల్ అయ్యి మళ్ళీ వచ్చేయండి. ఏదో వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి, సేఫ్టీ. సో బై. మేమైతే కొండపైకి వెళ్ళాలండి. సగం దూరం వచ్చి ఇంకొంచెం ఒక 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళాలి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుని. సో చిన్నపిల్లలు అయితే ఇక్కడికి రాకండి. ఒక బడ్జెట్ వచ్చేసరికి టోటల్ 14,000 పర్ హెడ్, 2,000 కాబట్టి. సో 7 మెంబర్స్, 2 7s 14. సో 14,000 ఎలా డివైడ్ అయ్యిందని మీకు లాస్ట్లో చెప్తా. సో ఆల్మోస్ట్ కొండపైకి రీచ్ అయిపోయాం. ఫుల్ ఫాగ్ ఉంది, మొత్తం ఎవరు కనబడరు. ఫాగ్ ఉంది, చాలా ఫాగ్ ఉంది. ఇంకా పైకి వెళ్ళాలి అక్కడికి. చూసారు కదా మా వాళ్ళు చూడొచ్చు చలికి ఎలాగైపోయారో, గడ్డ కట్టేసినట్టు. సూపర్ బాబోయ్. ఫ్యూల్ వచ్చేసరికి కార్కి 4,000 అయితే కొట్టించామండి. సో పైకి వెళ్ళాక ఈ కబాబ్స్ అయితే తీసుకున్నాము, ఒకటి 30 రూపీస్. సో అలా అక్కడే 500 రూపీస్ అయితే తినేసాము. మిగతా ఖర్చులు అనేది ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. Music. Tap the banner to get JioSaavn Drone now. Azulon par jahan. సూపర్ క్లైమేట్. బాబా మనాలి, కాశ్మీర్ అవన్నీ కాదు కానీ ఒకసారి వనజంగి రండి. దుమ్ము దులిపేసింది క్లైమేట్, మామూలుగా లేదు మరి. మేమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా డల్ అయిపోయారు. ఎందుకంటే సన్ రైజ్ లేదు, చుట్టూ పొగమంచు ఆ వర్షంకి కప్పేసింది. ఇక ఏం చేస్తాం అనే టైంకి మావాడైతే సాంగ్ ప్లే చేశాడు. వెళ్ళు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. క్లైమేట్ బాగుంది, బట్ సన్ రాలేదు. సన్ వస్తుంది అనుకున్నాం కానీ సన్ రాలేదు. ఏం బ్రో, నెక్స్ట్ ఇయర్ సన్ రాలేదు. ఓకే బాగుంది. కూడా రెడీ. సో లాస్ట్ ఇయర్ కాదు, 7 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. 6 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు కూడా సన్ వచ్చింది కానీ క్లౌడ్స్ లేవు. సో పైకి వెళ్దాం అనుకున్నాను, బట్ సేమ్ ఒకటే. మళ్ళీ వనజంగి వస్తాను, ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇలాంటి క్లైమేట్లో రావడం. సూర్యుడు
అలాగే రా తెల్ల సూర్యుడు వస్తాను రాగరా సూర్యుడు అమ్మా సూర్యుడు దొరదేసేద్దురా దోలగుండాకులు అవి దొరదేసేద్దు దోలగుండాకులు అలా ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ కొండ అయితే దిగుతున్నామండి. మళ్ళీ మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో కొంచెం జారుతుంది. వర్షంలో అయితే మీరు రావద్దు, బట్ ఇలాంటి క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ టైంలోనే రండి. సో ఎప్పుడు వర్షం పడినా బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రైనీ సీజన్ కాబట్టి ఎక్కడ ఏ పాము ఉంటుందో కూడా తెలియదు. నిరాశతో వెళ్తున్న నాకు ఇక్కడ ఒక సీనరీ అయితే కనబడింది. చాలా హ్యాపీ అయ్యా. సో అలా వనజంగి మీదుగా మేమైతే పాడేరు అయితే వచ్చామండి. పాడేరు జంక్షన్కి కొంచెం ముందునైతే ఇక్కడ టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. సో మా మేనేజర్ అయితే ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది అనేసి అని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడైతే ఎగ్ దోశ అయితే టేస్ట్ చేయమన్నారు. ఇక్కడ ఎగ్ దోశ బాగుంటుందని. సో నేనైతే డబుల్ ఎగ్ దోశ అయితే చెప్పాను. దాని మీద ఆనియన్స్ వేసి కొంచెం కారం వేయమన్నారు, బట్ అతను ఎక్కువ వేశారు కారం. సో నేనైతే ఒక్కనే తెలియదండి, మా వాళ్ళందరూ ఆ ఎగ్ దోశ టేస్ట్ చేశారు. ఇక టిఫిన్ బడ్జెట్ వచ్చేసరికి ఓవరాల్ 600 లోపు అయితే అయింది. సో కబాబ్స్, సో మిడ్ నైట్ తిన్న కబాబ్స్ మరియు ఈ టిఫిన్ కాస్ట్ ఓవరాల్గా 1200. సో పెట్రోల్ డీజిల్ అది వచ్చేసరికి 4000. వనజంగి వెళ్ళొచ్చాక ఇక్కడ టిఫిన్ అయితే ట్రై చేయండి. మేము వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి తరబు వాటర్ ఫాల్స్, హైయెస్ట్ పీక్. చాలా సాహసం చేయాలి ఇక్కడ రావడానికి. రోడ్స్ కూడా అంత బాగాలేవు. సో బైక్స్ మీద వచ్చింది. తరబు పీక్ సూపర్. వచ్చేయండి మరి తరబు. కేరళ కాదు, ఊటీ కాదు, ఏది కాదు. తరువు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మీకు రూట్ మ్యాప్ మీకు చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు, నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఇప్పుడు ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి.